వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. శ్రీశైల దేవస్థానంలో తరతరాలుగా శివయ్యకు నరసింహస్వామికి అమ్మవారికి భక్తులైన చెంచులకు వారి గ్రామాలలో నిర్మాణం సంకల్పించిన ఆలయాలు కొన్ని సగంలోనే ఆగిపోయాయి. అవన్నీ త్వరలో పూర్తయ్యేటట్లు చూడాలని కోరుతున్నాము. అన్ని కులాల నుండి గ్రామీణ అర్చక పూజలకు శిక్షణను ఇవ్వాలి. శ్రీశైలం ఆలయ కమిటీ ఎండోమెంట్ విభాగాలు కలిసి ప్రారంభించారు. శ్రీశైలానికి ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రైలు మార్గం అతి త్వరగా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థలం కేటాయించడం కోసం మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతి, ఆర్థిక అనుమతి కోసమై కేంద్ర ప్రభుత్వాన్ని సంబంధిత అధికారులను, ప్రజాప్రతినిధులను కోరుతున్నాము. శ్రీశైలం ఆలయంలో ఉద్యోగాల పేరుతో అన్య మతస్థులు తిష్ట వేసుకోవడం, పవిత్ర శ్రీగిరి, విష్ణుగిరి, బ్రహ్మగిరిలపై అన్య మతస్థులు తిష్ట వేసుకుని శివయ్య భక్తులను మతం మార్పిడి చేస్తున్న వైనం మా దృష్టికి వచ్చిందని, ఇది ఆలయ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది. శ్రీశైలంలో మురికి నీరు శుద్ధి చేసి తోటలకు, చెట్లకు వినియోగించాలి. కానీ పవిత్ర స్నానాలు చేసి పాతాళ గంగలో కలపవద్దని శ్రీశైలానికి వచ్చే భక్తులకు పుస్తక ప్రసాదం ఏర్పాటు చేయవలసిందిగా మనవి చేస్తున్నాము. అంచి ఆకారపు కేశవరాజు విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత సంయుక్త కార్యదర్శి మరియు అఖిల భారత గోరక్ష సహా ప్రముఖులు తెలిపారు. ఓం నమ శివాయ. విశ్వ హిందూ పరిషత్ శ్రీశైలము మరియు ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి కొన్ని విషయాల్ని వాళ్ళ ముందు నివేదిస్తున్నాం. ఆ పనులు అయ్యేటట్టుగా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి యొక్క శ్రీశైలానికి రైలు మార్గం వెంటనే ప్రారంభించాలి, పనులు ప్రారంభించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో చెంచులు నివాసం ఉండేటువంటి ఒక ప్రాంతం ఇది. చెంచుల యొక్క సంఖ్య తగ్గిపోతున్నది. చెంచుల యొక్క ఆరోగ్యము, పునరుత్పత్తి సంఖ్య తగ్గిపోతున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక అంతరించిపోతున్నటువంటి యొక్క ఒక జాతిని మనం కాపాడుకోవాల్సినటువంటి యొక్క అవసరం ఉంది. శ్రీశైలం మల్లన్న యొక్క భక్తులు వీళ్ళందరూ కూడా మతం మార్చబడుతున్నారు. ముఖ్యంగా ఈ శ్రీగిరి, బ్రహ్మగిరి, విష్ణుగిరి ఈ మూడు ప్రాంతాల్లో ఉన్నటువంటి యొక్క అనేక మంది మతం మార్చేటువంటి వ్యక్తులు ఇక్కడ తిష్ట వేసుకొని చెంచులను మతం మారుస్తున్నారు. చెంచులు మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఒక సాధారణమైన వ్యక్తులను కూడా శివునికి దూరం చేస్తున్నారు. కనుక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క అన్యమతస్తులందరినీ కూడా తరలించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ దేవాలయాల్లో కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యవస్థల్లో కానీ అన్యమతస్తులు ఎవరు ఉండడానికి వీల్లేదు. ఇది విశ్వ హిందూ పరిషత్ చేస్తున్నటువంటి ఒక డిమాండ్. అంతేకాకుండా శివుడి వాహనం నంది యొక్క వంశము గోవంశము. ఈ గోవంశాన్ని రక్షించవలసినటువంటి ఒక అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో అంతరించిపోతున్నటువంటి ఒక జాతుల యొక్క జాబితాలో మన యొక్క భారతదేశం యొక్క ఆవు యొక్క సంతతి కూడా ఉంది. కనుక ఈ గో సంతతిని కాపాడడం కోసము నంది భక్తులైనటువంటి, శివ భక్తులైనటువంటి వాళ్ళందరూ కూడా మనసులో ఉంది. ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని శ్రీశైలం యొక్క దేవస్థానం బోర్డు ఈఓ గారు కానీ, చైర్మన్ కానీ ఆలోచించాలి. ఇక్కడ మేలు రకమైనటువంటి యొక్క వృషభాల యొక్క ఉత్పత్తికి, మేలు రకం గోవుల యొక్క, అట్లాగే గో ఆధారితమైనటువంటి ఒక వస్తువుల తయారీకి ఇక్కడ పూనుకోవాలి. ఇక్కడ ఒక అనుసంధాన కేంద్రం ఏర్పాటు చేయాలి. దానికి విశ్వ హిందూ పరిషత్ సహకరిస్తుంది. ఇంతేకాదు, శ్రీశైలం యొక్క అభివృద్ధి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి ఒక ప్రణాళిక ఇంతవరకు అమలు కాలేదు. చివరికి శ్రీశైలంలో ఉన్నటువంటి ఒక మురికి నీళ్ళన్నీ కూడా వెళ్ళి శుద్ధి చేసి వాటి చెట్లకు ఉపయోగించాలి. కానీ అవే నీళ్లను పాతాళ గంగను వదిలిపెడితే ఆ పాతాళ గంగలో పవిత్రమైన స్నానాలు చేసేటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి అని ప్రశ్నిస్తున్నాం. అవే నీళ్లను ఇక్కడ ఒక ఈవో తాగుతున్నాడు, ఇక్కడ ఒక మీరందరూ తాగుతున్నారు. కనుక అనారోగ్యం పాలవుతారు. శుద్ధి చేయడం అంటే అది 100% జరగదు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏం చేయాలి అనేటువంటి ఒక సమగ్రమైనటువంటి ఒక ప్రణాళికను అమలుపరచాలని డిమాండ్ చేస్తున్నాం. శ్రీశైలం సంబంధించినటువంటి ఒక ఆస్తులు, అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక ఆలయాల యొక్క ఆస్తులు అన్యాక్రాంతమైపోతున్నాయి. ఏ ఒక్క దేవాలయం యొక్క ఇంచు భూమి కూడా అన్యాక్రాంతం కావడానికి వీల్లేదు. ఏ ఒక్క దేవాలయానికి సంబంధించినటువంటి యొక్క భూములు కూడా
అవి ప్రభుత్వానికి చెందినవి కానే కావు. అది ఏ బస్ స్టాండ్కో కూరగాయల మార్కెట్కో ఇవ్వడానికి మేము ఒప్పుకోము. ఎందుకంటే దేవస్థానానికి సంబంధించినటువంటి యొక్క భూములు దేవాలయ సంబంధించినటువంటి ఉపయోగానికి ఉపయోగపడాలి. ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఇటువంటి ప్రజాఉపయోగకరమైనటువంటి అంశాలకు ఉపయోగపడాలి. ఈ రకంగా దేవాలయానికి సంబంధించిన విషయాలు రాష్ట్రము, శ్రీశైలము తమ యొక్క ఆస్తుల విషయంలో శ్వేతపత్రం సమర్పించాలి. అట్లాగే చెంచుగూడల్లో గ్రామాన దేవాలయం కట్టాలనేటువంటి యొక్క చెంచుల యొక్క డిమాండ్ను పురస్కరించుకొని దేవాలయాలు 105 గ్రామాల్లో నిర్మాణం చేయడానికి తిరుమల తిరుపతి సహకారంతో నిర్ణయం జరిగింది. అటువంటి దేవాలయాలు ఇప్పటికి కేవలం 70 మాత్రమే జరిగినట్టుగా సమాచారం. మిగతా దేవాలయాల్ని వెంటనే పూర్తి చేయాలి. వెనుకబడినటువంటి గిరిజన ప్రాంతాల్లో, హరిజన ప్రాంతాల్లో, పేదల ప్రాంతాల్లో ఇటువంటి దేవాలయాల నిర్మాణం జరగాలి అని విశ్వ హిందూ పరిషత్ కోరుతున్నది. ఈ దేవాలయాల్లో పనిచేయడానికి ఆయా కులాలకు సంబంధించినటువంటి పూజలు చేయగలిగేటువంటి సామర్థ్యం ఉన్న వారికి పూజారులుగా శిక్షణ కూడా ఇవ్వాలి. ఆ శిక్షణను శ్రీశైలం దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానం ఎండోమెంట్ పూనుకొని అందరికీ భగవంతుణ్ణి అర్చించేటువంటి అధికారం ఉంది. వాళ్ళందరికీ శిక్షణ ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. గ్రామాల్లో శివభక్తులు, నారసింహస్వామి భక్తులు ఈ ప్రాంతంలో ఎక్కువ. అయితే ఈ గ్రామాల్లో శివ చైతన్యము, నారసింహ చైతన్యం తీసుకురావడం కోసం రథయాత్రలు చేసేవాళ్ళం శ్రీశైలం వైపు నుండి. దురదృష్టం కొద్దీ కొంతకాలంగా రథయాత్రలు ఆగిపోయాయి. ఈ రథయాత్రలు మళ్ళీ ప్రారంభించాలని శ్రీశైలం దేవస్థాన కమిటీని, ఈఓ గారిని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ప్రారంభం చేయవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. నమస్తే.